వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో జనవరి నుంచి మార్చి వరకు ఆర్థిక అంశానికి సంబంధించిన ఈవెంట్స్ని చూద్దాం. రైట్, ఎకానమీకి సంబంధించిన పరిణామాలు అన్నమాట ఇవన్నీ కూడా. రైట్, సో ఇందులో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, అదేవిధంగా గృహ రంగానికి సంబంధించిన అంశాలు, సంస్థలు, ఇలా ప్రతి ఒక్కటి, బ్యాంకింగ్ రంగము, బీమా రంగము, స్టాక్ మార్కెట్ రంగము అన్నిటిని కూడా సపరేట్గా వేటికవే సబ్ హెడ్డింగ్స్తో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆస్పిరెంట్స్ అందరూ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ రేట్లకు సంబంధించినవి. సో ఇందులో ఆస్పిరెంట్స్ సౌలభ్యం కోసం ఏప్రిల్లో జరిగిన కూడా కొన్ని యాడ్ చేసినాం, జనవరి టు మార్చ్ అని చెప్పినప్పటికీ. ఎందుకంటే మనకు ఇక మళ్ళీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, జూన్లోనే ఉన్నది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకు తెలంగాణ ఆస్పిరెంట్స్కు. రైట్, అందుకని వాటికి ఉపయోగపడేలా దీన్ని కొంత ఏప్రిల్ వార్త కూడా కలిపినాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకు సంబంధించిన జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్ NSO డేటా ప్రకారము 7.3% ఉంటుంది. NSO అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, జాతీయ గణాంక కార్యాలయం. ఎంత పర్సెంటేజ్ అంటే 7.3%. రైట్, నెక్స్ట్ మనకు ఇండియన్ ఎకానమీ రివ్యూ. సో సాధారణంగా మనకు ప్రతి సంవత్సరము ఆర్థిక సర్వే రిలీజ్ అవుతూ ఉంటుంది, కానీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి ఇండియన్ ఎకానమీ రివ్యూ మాత్రమే రిలీజ్ చేసినారు. సో భారతదేశం ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7% సాధిస్తుంది. అండ్ రైట్, వరుసగా 7% దాటం మూడవసారి అన్నారు. మరి 2023-24 గణాంకాలు పూర్తిగా రాలేదంటే పూర్తిగా రావు, నెక్స్ట్ ఇయర్కి కానీ పూర్తిగా రావు ఇవి. ఓకే, సో మనకేమని అడుగుతాడు, ఇండియన్ ఎకానమీ రివ్యూ ప్రకారము భారత వృద్ధి రేట్ ఎంత, NSO డేటా ప్రకారం భారత వృద్ధి రేట్ ఎంత ఉండనుంది, ఇట్లా ఇస్తాడు. అండ్ నెక్స్ట్ గోల్డ్మ్యాన్ సాక్స్ ప్రకారము మరి భారతదేశము ఈ దశాబ్దంలో అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో అంటే 2021 నుంచి 2031 మధ్య మనకు 24 దాకా అయిపోయింది. ఇంకా మిగతా ఈ 6 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఇందులో 6% వృద్ధి రేటును దాటవచ్చు. భారతదేశము 6% వృద్ధిని దాటవచ్చు, ఎందుకంటే భారతదేశంలో డిమాండ్ అనేది బాగా ఉంది కాబట్టి ఈ గంతం దక్కించుకోవచ్చు అని చెప్పారు. మరి అదేవిధంగా IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, సో జీడిపి భారతదేశం ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7% సాధించవచ్చు అని చెప్పింది. మరి అదేవిధంగా UNCTAD, IMF ఏమో మనకు ఇది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తుంది. UNCTAD మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. జెనీవా, UNCTAD జెనీవా, IMF వాషింగ్టన్. మళ్ళీ క్లియర్గా చెప్తాను, IMF వాషింగ్టన్, UNCTAD మనకు జెనీవా. 6.5% 2024లో 6.5% సాధించవచ్చు అని చెప్పింది. సో గ్రోత్ రేట్స్ అన్నమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా ఈ గ్రోత్ రేట్స్ పైన క్వశ్చన్స్ ఉండవచ్చు. గతంలో యాక్చువల్గా గ్రోత్ రేట్స్ పైన రాలేదు, ఈ మధ్య కాలంలో ఇస్తున్నారు కాబట్టి అన్నీ కూడా మీరు ఆన్సర్ చేయండి. రైట్, అండ్ నెక్స్ట్ మరి వ్యవసాయ రంగానికి సంబంధించిన వార్తలు చూస్తే కృషి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, దీన్ని ఒకదాన్ని ప్రారంభించినారు. మనకు క్వశ్చన్ ఏమడుతారంటే కృషి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ దేనికోసం ప్రారంభించినారు అని అడుగుతారు. సో ఇది ఏం ఉద్దేశించింది అని అంటే సాంకేతికత, వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకురావడం, ఇంక్లూడింగ్ AI, రైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను, ఇతర డేటాకు సంబంధించిన అడ్వాన్స్డ్ వర్షన్స్ అన్నింటినీ కూడా వినియోగించుకుంటూ వ్యవసాయ రంగాన్ని లాభాల బాట దిశగా తీసుకువెళ్ళాలి. వ్యవసాయ విప్లవాన్ని తీసుకురావాలి అన్న ఉద్దేశంతో కృషి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని తీసుకొని వచ్చినారు. రైట్, సో ఇది ఒకటి. నెక్స్ట్ మరి నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీ పంజాబ్లోని మొహాలీలో ప్రారంభించినారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. సో ఇది దేనికి సంబంధించింది అని అంటే పంట క్వాలిటీ క్వాంటిటీ పెంచడం, అంటే పంట నాణ్యత, పంట దిగుబడి, ఈ రెండింటిని పెంచే ఉద్దేశంతో ఒక పరిశోధన చేస్తారనమాట. సో నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీ ఎక్కడొచ్చిందంటే పంజాబ్లోని మొహాలీలో వచ్చింది. రైట్, సో ఇది అంశం. నెక్స్ట్ మరి భారతదేశం ఇటీవలే గృహ వినియోగం పైన ఒక సర్వే చేసింది. గృహ వినియోగం, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, అంటే ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లో ఎక్కువ ఏం కొంటున్నారు, వస్తువులు కొంటున్నారా లేదా ఆహార పదార్థాలు కొంటున్నారా, ఆహార పదార్థాల్లో దేనికి మీరు ఎక్కువ వెచ్చిస్తున్నారు, ఇది పాయింట్ అన్నమాట.
మరి నేరుగా అడుగుతారు వచ్చి ఆహార పదార్థాల్లో మీరు ఎక్కువ ఏం వినియోగిస్తున్నారు అని చెప్పి. సో ఏమని చెప్పినారు? ఓకే, ఈ సర్వే మిల్క్, ఓకే, పాలు. సో పాలు అనేది అతి ఎక్కువగా ఎక్స్పెండిచర్ చేస్తూ ఉన్నారు మన భారతదేశం. 2022-23 కాలంలో ఈ సర్వే అనేది చేపట్టినారు. సో ఓకే, మరి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో మనం అగ్రస్థానంలో ఉన్నాం. మన దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం అయితే ఉత్తరప్రదేశ్, రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం అయితే రాజస్థాన్, యాన్యువల్ గ్రోత్ రేట్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం అయితే కర్ణాటక. సో ఈ విధంగా మనకు ఈ అంశం అనేది ఉన్నది. నెక్స్ట్ మరి అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఇంతకుముందు చెప్పినాను కృషి భవన్, ఇదే అది. నెక్స్ట్ మరి అదేవిధంగా వ్యవసాయ రంగంలో కార్బన్ మార్కెట్ను ప్రవేశపెట్టినారు. వ్యవసాయ రంగంలో కార్బన్ మార్కెట్, వ్యవసాయ రంగంలో కార్బన్ మార్కెట్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఒక రైతు తను పొలం వ్యవసాయ పనుల ద్వారా కొంత కార్బన్ ఉద్గారాలు విడుదలవుతాయి, కార్బన్ ఎమిషన్స్. మరి ఆ కార్బన్ ఎమిషన్స్ అనేవి తను తగ్గించగలిగితే దానికి సంబంధించి అతనికి కొంత అమౌంట్ వస్తుందన్నమాట. అంటే పెట్రోల్ డీజిల్ బదులు ఇతర మనకు వాహనాలను వాడడం కానీ, పెట్రోల్ డీజిల్ వాడకుండా ఉండడం కానీ, ఇలాంటివి చేయాలి రైతు. సో ఇది ఇటీవలి కాలంలో కార్బన్ క్రెడిట్ మార్కెట్ను దేనికి విస్తరించారని అడుగుతారు. రైట్, మనం దేనికి విస్తరించినారండి? రైట్, వ్యవసాయ రంగానికి విస్తరించినారు. ఓకే, అండ్ నెక్స్ట్ మరి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, అపీడా. ఓకే, అపీడా అని అంటాం. సో మరి భారతదేశంలో సేంద్రియ ఎగుమతులు పెంచడం కోసం ప్రత్యేకమైన డివిజన్ తీసుకొని వచ్చింది. సో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని అంటాం. రైట్, సో వీళ్ళు ఏం చేశారు? ఆర్గానిక్ ప్రమోషన్, సేంద్రియ పంటలను ప్రోత్సాహానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన డివిజన్ ఏర్పాటు చేసింది. నెక్స్ట్ మరి ప్రపంచంలోనే అతిపెద్ద గ్రెయిన్ స్టోరేజ్ భారతదేశంలో ప్రారంభించినారు. రైట్, అంటే ధాన్యాగారము అని అర్థం. ఇది ఒక దగ్గర నిర్మించరు, ఇది ఒక చైన్ లాగా ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ 11 భవనాలు, ఈ చైన్లో ఆల్రెడీ 11 భవనాలను ప్రారంభించినారు. రైట్, అండ్ అదేవిధంగా ఎనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేశారు. దీన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించినారు. యాక్చువల్గా దీని టర్మ్ అయిపోయింది, బట్ పొడిగించారు. ఇందులో ఏం చేస్తారు? పశు సంపదకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధిలోని డబ్బులను వినియోగిస్తారు. రైట్, సో ఇది అంశం. అండ్ నెక్స్ట్ వెళ్ళే ముందు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1999K అందిస్తుంది S&S పబ్లికేషన్స్. 5 months పాటు ఇది మనకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకే, ఏపీ హిస్టరీ, ఇవన్నీ కూడా మనకు ఈ గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నాయి. సో దానికి మీకు కరెంట్ ఇష్యూస్ కూడా యాడ్ చేసి చెప్తారు ఫ్యాకల్టీస్. అండ్ ఓకే, చాలా ఉపయోగకరమైంది. ఆస్పిరెంట్స్ అందరూ కూడా దీన్ని తీసుకోండి అని చెప్పి S&S పబ్లికేషన్స్ తరఫున కోరుతూ ఉన్నాం. రైట్, అండ్ నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ DAO మనకు డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ 499 రూపీస్కే PDF అందిస్తుంది. అదేవిధంగా తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పేపర్ 1, పేపర్ 2 కావాలంటే 1499, కేవలం పేపర్ 2 కావాలంటే 999. తెలంగాణ గ్రూప్ 3 799K అందిస్తున్నారు. అండ్ నెక్స్ట్ తెలంగాణ గ్రూప్ 2 అయితే 999, దీనిలో ఒక పేపర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా తెలంగాణ SGT బుక్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కావాలంటే నియరెస్ట్ బుక్ స్టాల్లో కొనుక్కోండి, లేదా sonlinebooks.comలో కొనుక్కోండి. అండ్ తెలంగాణ టెట్ పేపర్ 1 1299కి అందిస్తుంది. 6 months పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ అదేవిధంగా తెలంగాణ స్పెషల్ DSC 6 books ప్యాకేజ్ ఒకటి ఉన్నది. హాస్టల్ వెల్ఫేర్లకు సంబంధించి 2 books ప్యాకేజ్ ఒకటి ఉంది. సో మార్చి 28 నుంచే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, లేదా sonlinebooks.comలో కూడా తీసుకోవచ్చు. రైట్, మరి పరిశ్రమలకు సంబంధించింది. సో పరిశ్రమలు భారతదేశంలో పారిశ్రామికీకరణ విధానాలు మనకు 1948లో ఒకటి వచ్చింది, మొదటిది. ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యాన్ని ఇచ్చింది. 1956లో రెండవది వచ్చింది మనకు. ఇది ప్రభుత్వ రంగంలోనే అన్ని పరిశ్రమలు ఉండాలి అని మ్యాక్సిమంగా చెప్పింది. దీన్నే భారత ఆర్థిక రాజ్యాంగం అంటారు. 1977లో మూడవది వచ్చింది, చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 1991లో నూతన పారిశ్రామిక విధానం వచ్చింది, ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేసింది అది. రైట్, మరి అలాంటి పరిశ్రమల గురించి మనం తెలుసుకుందాము. మనకు భారతదేశంలో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్
హర్యానాలో ఏర్పాటైంది. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అని అంటే ఇక్కడ స్టీల్ తయారవుతుంది, స్టెయిన్లెస్ స్టీల్. దీన్ని తయారు కావడానికి హైడ్రోజన్ వినియోగిస్తారు. ఈ హైడ్రోజన్ కూడా హరిత హైడ్రోజన్, పర్యావరణానికి హాని కలిగించని హైడ్రోజన్ అనమాట. సో గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు సుమారుగా 17,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ గతంలో నేను చాలా సందర్భాల్లో చెప్పినవి. రైట్. నెక్స్ట్ మరి అదేవిధంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రస్తుతం ఎన్నవ స్థానంలో ఉంటే 2వ స్థానంలో ఉన్నది. ఓకే, మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో ఉంది, జనాభాలో 1వ స్థానంలో ఉంది. మరి మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే చైనా దేశం. మ్యాక్సిమంగా ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నాం. ఒకప్పుడు బాగా దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మన దగ్గరనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. మరి త్వరలోనే భారతదేశంలో ఐఫోన్లు కూడా తయారవుతున్నాయి. టాటా సంస్థ ఐఫోన్లను తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పనున్నది. రైట్. అండ్ నెక్స్ట్ మరి సామాజిక ఆర్థిక అంశాలు కానీ చూస్తే మనకు పేదరికము, నిరుద్యోగం వీటన్నింటిని అంటాం. మరి 24.8 కోట్లు గడిచిన 9 సంవత్సరాలలో మనకు బహుళ పేదరికం నుంచి 24.8 కోట్ల మంది బయటికి వచ్చినారు అని చెప్పి మనకు నీతి ఆయోగ్ పేర్కొంది. సో మళ్ళీ చెప్తున్నాను, గడిచిన 9 సంవత్సరాలలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ, బహుళ పార్శ్వ పేదరికం నుంచి 24.8 కోట్ల మంది బయటకు వచ్చినారు అని చెప్పి మనకు తెలియజేసింది. ఎవరు తెలియజేసినారు అని అంటే నీతి ఆయోగ్ తెలియజేసింది. అదేవిధంగా ఇదే నీతి ఆయోగ్ మరొకసారి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే చేసింది. అంటే ఓకే, తలసరి నెల గృహ వినియోగం అంటే ఒక్క నెలలో ఒక వ్యక్తికి ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు నేనున్నా, సో నాకు ఒక్క నెలకి ఎంత ఖర్చు అవుతుంది, ఇందులో రెంట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, పవర్ బిల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఇంటర్నెట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, అంతా అంటే మొత్తం ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్, టోటల్ ఎక్స్పెండిచర్ మంత్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందో అంతమంది వేస్తారు. ఆ విధంగా చూస్తే మన భారతదేశంలో పేదరికం అనేది 5% తగ్గిపోయింది అని అంటున్నాడు. అంటే గతంలో ఎక్కువ ఉండినారు, 21% మేర ఉండింది, ఇప్పుడు 5% మందికే వచ్చినారు అని చెప్తుంది. సో 2022-23లో ఇది నెలసరి తలసరి వినియోగ వ్యయం ఆధారంగా గణించినారు. సో పేదరికానికి సంబంధించి ఈ 2 గణాంకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ 2 గణాంకాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్, బీమా, షేర్ మార్కెట్ అంశాలను కన్నా చూస్తే మరి ఆర్బీఐ 90 సంవత్సరాలు అయింది ఏర్పాటు చేసి. ఏప్రిల్ 1, 2024 నాటికి, సో 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేసినారు. సో మరి 1949లో ఆర్బీఐని జాతీయం చేసినారు. సో భారతదేశంలో హెడ్ బ్యాంక్గా చెప్పవచ్చు. ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా మనకు శక్తికాంత్ దాస్ గారు పనిచేస్తూ ఉన్నారన్నమాట. ఆయన 25వ గవర్నర్గా మనం చెప్పుకోవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో భారత బ్యాంకింగ్ రంగానికి వెన్నుదన్నుగా నిలిచింది మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. రైట్. ఎన్నెన్నో రీఫార్మ్స్ తీసుకొని వస్తూ నిలబడింది. సో ఇది ఫౌండేషన్ డే, ఇటీవల 90 ఇయర్స్ ఫౌండేషన్ డే ఒకటి జరిగింది. అండ్ అదేవిధంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను మరింత పటిష్టం చేయడం కోసం 6,212.03 కోట్లు 6,212.03 క్రోర్ను మనకు ఈ ఇండియన్ గవర్నమెంట్ అలొకేట్ చేసింది. రైట్. సో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనమాట, రీజనల్ రూరల్ బ్యాంక్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకు మొబైల్ ఫోన్స్ మనం బయట ఛార్జ్ చేస్తున్నాం కదా, దీనికి సంబంధించి ఆర్బీఐ హెచ్చరికలు అనేవి చేసిందనమాట. ఓకే, సో ఏదో జ్యూస్ అని పేరు వాడింది, కరెక్ట్ ఐసీ జ్యూస్ అనుకుంటా, ఏదో సమ్ జ్యూస్. ఓకే, ఇది ఏంటంటే లైక్ మీరు పబ్లిక్ పోర్టల్లో బస్సులు వెళ్తున్నారు అనుకోండి, కామన్ ఛార్జర్ రైళ్లల్లో లేదా ఇతర పబ్లిక్ ప్లేసెస్లో ఛార్జ్ చేసినప్పుడు ఆ డేటాను వాళ్ళు తస్కరిస్తున్నారు. కాబట్టి ఐసీ జ్యూసింగ్ అనుకుంటా ఇది ఎగ్జాక్ట్గా. సో దాని పట్ల మీరు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని చెప్పి ఆర్బీఐ చెప్పింది. ఇటీవల ఈ పదం వార్తల్లో ఉంది, దేనికి సంబంధించింది అట్లా అడుగుతాడు మనం. నెక్స్ట్ మనకు ఐఆర్డిఏఐ. ఓకే, ఐఆర్డిఏఐ అని అంటే మనకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో బీమా రంగాన్ని నియంత్రణ చేసే వ్యవస్థ అది. సో ఇదేం చెప్పిందనంటే ఎల్ఐసి, జిఐసి అండ్ న్యూ ఇండియా అష్యూరెన్స్ వీటిని డిఎస్ఐఐఎస్గా ప్రకటించింది. అంటే డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్. సో డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అంటే
ఏవైతే పటిష్టంగా ఆర్థిక పరంగా పటిష్టంగా ఉంటాయో వాటిని DSIISగా క్లాసిఫై చేస్తారన్నమాట. రైట్. సో అంటే ఇవి దివాలా తీసేంత బలహీనమైన స్థాయిలో లేవు అని అర్థం. మరి అట్లాంటి కంపెనీలు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తాయనుకోండి, దెబ్బతింటాయి. అప్పుడు ప్రభుత్వం బడ్జెట్ ద్వారా వాళ్ళని ఆదుకుంటుంది. సో ఈ విధంగా DSIISలో భాగంగా మన దేశంలో ఉన్న బీమా కంపెనీ ఏది లేనిదేదని అంటాడు. ఉన్నవి తెలుసుకోవాలా. LIC, అదేవిధంగా GIC అండ్ న్యూ ఇండియా అష్యూరెన్స్, ఈ 3 కూడా ఉన్నాయి. రైట్. సో మరి డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్గా వీటిని చెప్పుకోవచ్చు. DSIB కూడా ఉంటుంది, డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అన్నది కూడా మనకు ఉంటుంది. అయితే ఈ DSIB అనేవి మనకు ఈ సంవత్సరం ప్రకటించలేదు, గత సంవత్సరాల్లో మనకు ప్రకటించినారు. సో ఇందులో కూడా 3 ఉన్నాయి మనకు. HDFC బ్యాంక్, SBI ఉన్నది, అదేవిధంగా ICICI ఉన్నది. సో ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఒకటి ఉన్నది, అది SBIగా చెప్పుకోవచ్చు. రైట్. అండ్ అదేవిధంగా మనకు స్టాక్ మార్కెట్లో భారతదేశం 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా అవతరించింది. ప్రపంచంలోనే 4వ స్థానానికి వచ్చేసింది. గతంలో మనకు ఈ స్థానంలో గతంలో మనకు హాంకాంగ్ ఉండింది, దాన్ని డిస్ప్లేస్ చేసింది అనమాట. ఏ విధంగానైతే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందో భారతదేశం, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో 4వ స్థానంలోకి వచ్చింది. పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నది. సో జనాభా పరంగా ప్రథమ స్థానంలో ఉన్నది, ఫస్ట్ ప్లేస్లో ఉన్నది పాపులేషన్ పరంగా. రైట్. సో ఈ విధంగా వివిధ ర్యాంకింగ్స్ అనేవి ఇండియాకు ఉన్నాయి మనకు. మరి భారతదేశంలో స్టాక్ మార్కెట్ అనేది ఈనాటిది కాదు, 1875 నుంచి స్టాక్ మార్కెట్కు భారతదేశంలో చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. సో ఆసియాలోనే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రూపంలో మనకు 1875లో ఎస్టాబ్లిష్ అయింది. మరి అదేవిధంగా సెబీని మనకు ఎప్పుడు ఏర్పాటు చేశారు? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మనకు 1988 ఏర్పాటు చేశారు. కానీ ఇది చట్టపరమైన సంస్థగా 1991-92 తర్వాత సెబీ అనేది చట్టపరమైన సంస్థగా మారింది. ఇది భారతదేశంలో ఒక రెగ్యులేటరీ అంటే నియంత్రణ సంస్థ. ఏ సంస్థ అయితే ఇతర సంస్థలను నియంత్రిస్తుందో దాన్ని రెగ్యులేటరీ అంటారు. బ్యాంకులను నియంత్రించేది RBI, స్టాక్ మార్కెట్ నియంత్రించేది సెబీ. మరి ఇలాంటి సెబీకి లేదా భారతదేశంలో ఒక రెగ్యులేటరీకి నేతృత్వం వహించిన తొలి మహిళ ఎవరంటే మాధవిపురి బుచ్. అండ్ అదేవిధంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని మరొకటి ఉన్నది, దానికి ఎవరు ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే రవ్నీత్ కౌర్ అని చెప్పి. భారతదేశంలో ప్రస్తుతం ఈ 2 రెగ్యులేటరీలను మహిళలు సారథ్యం వహిస్తూ ఉన్నారు. రైట్. మరి అదేవిధంగా T+0 సెటిల్మెంట్. T+0 సెటిల్మెంట్ను మనకు SEBI అందుబాటులోకి తెచ్చింది. సో యాక్చువల్గా భారతదేశంలో T+3 2001 నుంచి T+4 T+3 అట్లా వచ్చినాయి. రైట్. అయితే సో January 28 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, January 28. January 28 మనకు 2023 ఈ రోజున T+1 సెటిల్మెంట్ సిస్టమ్ తీసుకొని వచ్చింది భారతదేశం. T+1 సెటిల్మెంట్. సో T+1 సెటిల్మెంట్ సిస్టమ్కి వచ్చిన తొలి మేజర్ ఎకానమీ, ప్రపంచంలో తొలి మేజర్ ఎకానమీ పూర్తి స్థాయిలో వచ్చింది. పాక్షిక స్థాయిలో దీన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే చైనా దేశం ప్రవేశపెట్టింది. పూర్తి స్థాయిలో భారతదేశం ప్రవేశపెట్టింది. మరి T+1 సెటిల్మెంట్లో ఏంటంటే 24 అవర్స్లో లావాదేవీలు పూర్తవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను టైం 9 అయింది, ఈరోజు నేను షేర్లు కొంటే రేపటికల్లా నాకు షేర్లు రావాలి, నేను ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నానో వాళ్లకు అమౌంట్ అనేది వెళ్ళిపోవాలి, అది కండిషన్ అన్నమాట. రైట్. దాన్ని T+1 సెటిల్మెంట్ సిస్టమ్ అని అంటాం. మరి మార్చి 28 ఈ డేట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మార్చి 28, 2024లో ఇప్పుడు భారతదేశం T+0 సెటిల్మెంట్ సిస్టమ్ తీసుకొని వచ్చింది. సో T+0 అంటే అదే రోజు లావాదేవీలు పూర్తవుతాయి. ఈరోజు 9 గంటలకు నేను షేర్లు ఎవరికైనా అమ్మితే రైట్, సో నాకు డబ్బులు రావడం, వాళ్ళకి షేర్లు వెళ్ళడం ఈరోజే పూర్తయిపోవాలన్నమాట. T+0 రైట్. ఇదేమో 24 అవర్స్ లోపల పూర్తవుతుంది, మరుసటి రోజు పూర్తవుతుంది. రైట్. ఇదేమో చేయంగానే పూర్తయిపోతుంది అనమాట అదే రోజు. సో యాక్చువల్గా T+1 సెటిల్మెంట్ సిస్టమ్ వచ్చినప్పుడు అబ్జెక్షన్స్ కూడా వచ్చినాయి, భారీ ఎత్తున అభ్యంతరాలు. ఎందుకనంటే సో మనకు ఇప్పుడు విదేశీయులు కూడా భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మరి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు టైం అనేది చేంజెస్ అవుతాయి. రైట్. మనకి ఇప్పుడు పొద్దున అయింది అనుకోండి, వాళ్ళకి రాత్రి అవుతుంది, చీకటి అవుతుంది. మరి అప్పుడు
మరుసటి రోజు చీకటి వరకు అలా 24 అవర్స్ మనకు. ఓకే, ఈరోజు పొద్దున్న 8 గంటలకు అమ్మితే రేపు 8 గంటలకే మనకు 24 అవర్స్ అయిపోతుంది. ఆ టైం చేంజెస్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అదేవిధంగా మనకు రూపీ వర్సెస్ డాలర్ అనమాట. ఓకే, డాలర్తో పోలిస్తే మనకు రూపాయి అనేది హెచ్చు తగ్గుల్లో ఉంటుంది, ఒకసారి పెరగడం ఒకసారి తరగడం ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయని చెప్పి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ అయితే వచ్చినాయి. అయినా సరే సెబీ దాన్ని సమర్థంగా అమలు చేసింది. ఇప్పుడు T+0కు వెళ్ళింది. సో బీటా వర్షన్ అనే ఒక సాఫ్ట్వేర్ను యూజ్ చేస్తూ ఉన్నది. ఓకే, చాలా ఇంపార్టెంట్. షేర్ మార్కెట్లకు సంబంధించి వచ్చే మార్పు చేర్పులను కంపల్సరీగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రూపంలో అడుగుతారు. రైట్, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకు సంబంధించిన కంపెనీలు. మరి భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైళ్ల సర్వీసు కోల్కతాలో అందుబాటులోకి వచ్చింది. రైట్, సో మెట్రోలకు సంబంధించి చాలా అంశాలు వార్తల్లో ఉన్నాయి మనకు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా డ్రైవర్లెస్ మెట్రో మనకు బెంగళూరులో వచ్చింది. రైట్, అండ్ అదేవిధంగా మనకు హైదరాబాద్ మెట్రో ఏదైతే ఉన్నదో, హైదరాబాద్లో ఉన్న మెట్రో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని ఒక రోల్ మోడల్గా స్వీకరించినారు, ఒక కేస్ స్టడీగా స్వీకరించినారు. రైట్, సో భారతదేశంలో ఒక సింగిల్ అంటే ఒకే రోజు ప్రారంభించిన మొదటి రోజే అతి సుదీర్ఘమైన మెట్రో రైలు కలిగి ఉన్నది హైదరాబాద్ మెట్రో. రైట్, ఇది మనకు ఓకే కూకట్పల్లి అంటే JNTU నుంచి నాగోల్ మధ్య లైన్ అంటే ప్రారంభించిన రోజే ఇంత సుదీర్ఘమైన మెట్రో రైల్ అనే మెట్రో ఓకే లెంత్ అనేది ఎక్కడా లేదు. రైట్, భారత ప్రధానమంత్రి నవంబర్ 29, 2020 దీన్ని ప్రారంభించినారు. సో ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ అనేది కోల్కతాలో ప్రారంభమైంది. మెట్రో అన్నప్పుడల్లా ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో అత్యంత లోతులో మెట్రో రైల్వే స్టేషన్ అనేది మన పూణే నగరంలో వచ్చింది. రైట్, అండ్ నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదట ఓకే స్టీల్ స్లాగ్ రోడ్ నేషనల్ హైవే అన్నమాట. ఒక జాతీయ హైవేకి సంబంధించి స్టీల్ స్లాగ్ రోడ్ మనకు ఎక్కడ వచ్చిందని అంటే ముంబై టు గోవా, ఇది NH66. ఓకే, జాతీయ రహదారి 66. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొదటి స్టీల్ స్లాగ్ రోడ్ ఓకే భారతదేశంలో మొదటి స్టీల్ స్లాగ్ రోడ్ ఓకే మొదటి స్టీల్ స్లాగ్ రోడ్ ఎక్కడొచ్చింది అని అంటే సూరత్లో వచ్చిందని చెప్పాలి. స్టీల్ స్లాగ్ రోడ్ అంటున్నాం మనం, హైవే కాదు ఇది. రైట్, సూరత్లో వచ్చింది. అయితే అదేవిధంగా మనకు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO వాళ్ళు ఓకే వీళ్ళు రూపొందించిన మనకు మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్ ఎక్కడొచ్చిందంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. ఓకే, మనకు సూరత్ బాగా వార్తల్లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ ఓకే వజ్రాలకు సంబంధించిన ఆఫీస్ మనకు ఎక్కడ ప్రారంభమైంది? సూరత్లో. మరి భారతదేశంలో ఒక యుద్ధ విమానం ఓకే ఒక యుద్ధ నౌకకు ఓకే వార్షిప్కు ఏ నగరం పేరు పెట్టారంటే ఓకే సూరత్ నగరం పేరు పెట్టారు. రైట్, అండ్ అదేవిధంగా మనకు ఈ సంవత్సరం రిలీజ్ అయిన స్వచ్ఛ సర్వేక్షణ్ ఈ సంవత్సరం 23లో రిలీజ్ అయినాయి, ఇంకా కొత్తవి రాలేదు. స్వచ్ఛ సర్వేక్షణలో మనకు టాప్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో 2 ఉన్నాయి. ఇది సెకండ్ ప్లేస్ కాదు సుమా, ఫస్ట్ ప్లేసే. ఓకే, ఫస్ట్ ప్లేస్లో 2 ఉన్నాయి. మొదటిదేమో ఇండోర్ అయితే అదే మార్కులతో సూరత్ కూడా ఉన్నది. ఓకే, సూరత్ కూడా ఉన్నది. 3వ ప్లేస్లో నావీ ముంబై ఉన్నది. 4వ ప్లేస్లో విశాఖపట్నం ఉన్నది. 5వ ప్లేస్లో భోపాల్ ఉన్నది. 6వ ప్లేస్లో మనకు విజయవాడ ఉన్నది. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ నగరాలన్నీ కూడా ర్యాంకులు సాధించినాయి. సో కంపల్సరీగా మనం ఇవి గుర్తుపెట్టుకోవాలా. ఇదే జాబితాలో 8వ స్థానంలో తిరుపతి ఉన్నది. 9వ స్థానంలో మనకు హైదరాబాద్ ఉంది. రైట్, సో మనకి ఇప్పుడు స్టీల్ స్లాగ్ రోడ్ అన్నప్పుడు 3 బిట్లు చెప్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్ సూరత్లో వచ్చింది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్మించింది అరుణాచల్ ప్రదేశ్లో వచ్చింది. నేషనల్ హైవే మాత్రం మనకు ముంబై టు గోవా మధ్య వచ్చింది, NH66. అది స్టీల్ స్లాగ్ అని అంటే వృధాగా పడేసే స్టీల్ అన్నమాట. అది పర్యావరణానికి హాని కలిగిస్తుంది. అలా కాకుండా దాన్ని పర్యావరణ హితంగా మార్చి మనకు అందిస్తారనమాట. సో ఆ విధంగా మనకి స్టీల్ స్లాగ్ అనేది ఉంటుంది. రైట్, అండ్ నెక్స్ట్ ఓకే HPCL అండ్ టాటా సంస్థలు. HPCL అంటే హిందుస్థాన్ ఓకే పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, టాటా ఫోర్స్ వీళ్ళు ఒక ఒప్పందానికి కుదురుతున్నారు. దీని ప్రకారం EV ఛార్జింగ్ నెట్వర్క్ను ప్రవేశపెడతారు. మామూలు భాషలో చెప్పాలంటే మనకు మీరు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు పెట్రోల్ పోయించుకోవచ్చు. HPCL వాళ్ళ పెట్రోల్ అవుట్లెట్స్ ఉంటాయి, అక్కడ టాటా వాళ్ళ EV ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఎక్కడైతే HPCL ఉంటుందో అక్కడ టాటా వాళ్ళ EV ఛార్జింగ్ స్టేషన్ అనేది ఉంటుంది. రైట్, అంటే ఇంకా పెట్రోల్ లాగా అందుబాటులోకి వస్తుంది అనమాట అతి త్వరలో మనకు ఈ EV ఛార్జింగ్ నెట్వర్క్ అనేది. ఓకే, సో మరి
ఓకే, ఈ టాటా సంస్థ భారతదేశంలో ఐఫోన్లను తయారు చేస్తుంది. ఇదే టాటా సంస్థ మనకు ముంబైలో హాస్పిటల్, జంతువుల కోసం ఒక చిన్న హాస్పిటల్ను కూడా తీసుకొని వచ్చింది. అదేవిధంగా తమిళనాడులో కన్షాలా హాస్పిటల్ వచ్చింది. టాటాకు కన్షాలకు సంబంధం ఏం లేదు. ఓకే, ఇదే జంతువుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నది సంస్థ ఏదంటే రిలయన్స్ సంస్థ. ఓకే, సో ఇవి ఒక పాయింట్ వచ్చినప్పుడల్లా మిగతా అన్ని పాయింట్స్ని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, సో ఈ విధంగా టాటా అనే సంస్థ వార్తల్లో ఉన్నది మనకు. రైట్, అండ్ నెక్స్ట్ కృత్రిమ్. ఓకే, ఈ కృత్రిమ్ అనేది ఒక పెద్ద సెన్సేషన్ను క్రియేట్ చేసింది. ఏఐ స్టార్టప్లలో మొట్టమొదటిసారిగా ఇది యూనికాన్గా మారింది. ఓకే, మొట్టమొదటిసారిగా యూనికాన్గా మారింది. సో ఓకే, దీనికి సంబంధించి నేను మీకు కొంత పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు ఓలా అనే సంస్థ మనకు 2 అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. ఒకటి, ఈ ఓలానే కృత్రిమ్ అని చెప్పి ఒక స్టార్టప్ కంపెనీ అంటే అంకుర సంస్థను ప్రారంభించింది. ఈ అంకుర సంస్థనే యూనికాన్, ఏఐలో మొదటి యూనికాన్ అయింది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధాలో మొట్టమొదటి యూనికాన్ అయింది. ఇదే ఓలా సంస్థ భారతదేశంలో పిఎల్ఐని వినియోగించుకున్న మొదటి సంస్థ. పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వినియోగించుకున్న తొలి సంస్థ ఓలా. సో ఈ విధంగా ఈ 2 కూడా వార్తల్లో ఉన్నాయి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రిలయన్స్ సంస్థ వంతారా. ఇంతకుముందే చెప్పిన నేను జంతువుల సంక్షేమం కోసము రిలయన్స్ సంస్థ ప్రవేశపెట్టిన కొత్త విధానం ఏది అంటే జంతారా అని చెప్తామన్నమాట. రైట్, టాటానేమో ముంబైలో చిన్న హాస్పిటల్ చేస్తే వీళ్ళు జంతువుల కోసం గుజరాత్ రాష్ట్రంలో జామ్నగర్ వద్ద వంతారా ప్రవేశపెట్టారు. అక్కడ జంతువులకు అంబులెన్సులు ఇబ్బంది వచ్చినా కూడా అన్ని రకాల ఫుడ్ అండ్ స్వేచ్ఛగా ఆడుకునేందుకు అవసరమైన సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తారు. రైట్, నెక్స్ట్ అదేవిధంగా మరి భారతదేశంలో 20 లక్షల కోట్ల మార్కెట్ను క్యాపిటలైజ్ చేసుకున్న తొలి సంస్థగా మనకి ఎవరు నిలిచినారంటే రిలయన్స్ సంస్థ నిలిచింది. ఓకే, 20 లక్షల కోట్ల మార్కెట్ను క్యాపిటలైజ్ చేసిన తొలి సంస్థగా ఎవరు అనంటే రిలయన్స్ సంస్థ. రైట్, అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకు హనుమాన్ అని చెప్పి ఒక జీపీటీ తయారు చేయబోతున్నది. ఇందుకోసం ఐఐటి ముంబైతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. హనుమాన్ అనే పేరుతో ఒక చాట్ జీపీటీని మనకు రిలయన్స్ సంస్థ అందుబాటులోకి తేనున్నది. అండ్ అదేవిధంగా ఓలా ఎలక్ట్రిక్, ఆల్రెడీ చెప్పినాను, ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో మొట్టమొదటి సంస్థ అన్నమాట. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని ప్రారంభించింది. మరి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని అంటే దాదాపుగా ఇది 14 రంగాలకు అందిస్తూ ఉన్నారు. సో ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఒక 100 సంస్థలను ఒక 100 వస్తువులను ఉత్పత్తి చేసినామనుకోండి, నెక్స్ట్ ఇయర్ 120 వస్తువులను ఉత్పత్తి చేసామనుకోండి, ఎంత పెరిగినాయి 20. ఈ 20 ఉత్పత్తి అయినా కదా అదనంగా, ఈ అదనంగా ఉత్పత్తి అయిన 20 పైన రాయితీ ఇస్తారనమాట. ఉత్పత్తి ధర పైన రాయితీ ఇస్తారు. ఈ విధంగా మనకు అందుబాటులోకి వచ్చిందే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్గా చెప్తామన్నమాట. రైట్, సో అండ్ ఓకే, ఇవి మనకు ఈ రైట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, కొంత ఏప్రిల్ అంశాలు కూడా తీసుకోవడం జరిగింది. సో ఇవి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.